శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 40వ పద్యం. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతను చూసి నవ్వనేమి, దూరభావము లేక తోలనాడిననేమి, ప్రీతి సేయక వంక పెట్టనేమి, కక్కసంబులు పల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరి దాపట గేలి సేయనేమి, కల్పవృక్షంబువలే నీవు కల్గనింక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ పద్మనాభ, జనులు నన్ను మూర్ఖుడు మందుడు అని నిందించినా నాకేంటి? నా పేదరికాన్ని దీనస్థితిని చూసి వారు నవ్వినా నాకేంటి? ముందు వెనుక ఆలోచించకుండా దూరభావము లేక ఇష్టమొచ్చినట్లు నన్ను దూషించినా నాకేంటి? నాపై ఏమాత్రం ప్రేమ చూపకుండా నాలో తప్పులు వంకలు వెతికినా నాకేంటి? ఎంతో కఠినమైన కక్కసంబులైన మాటలు మాట్లాడుతూ నన్ను వెక్కిరించినా నాకేంటి? నా మీద తీవ్రమైన కోపంతో నన్ను గట్టిగా తిట్టినా నాకేంటి? నా ముందు గొప్పలు పోతూ అహంకారంతో హెచ్చు మాటలు మాట్లాడినా నాకేంటి? నా పక్కనే దాపట చేరి నన్ను గేలి చేస్తూ అవమానించినా నాకేంటి? అడిగినవన్నీ ఇచ్చే, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంలాంటి నీవు నాకు అండగా ఉండగా ఈ లోకంలోని జనుల గురించి వారి మాటల గురించి నేనెందుకు పట్టించుకుంటాను స్వామి? నాకు వారి లక్ష్యం ఏమాత్రం అవసరం లేదు అని భగవంతునిపై తనకున్న సంపూర్ణ విశ్వాసాన్ని, శరణాగతిని ఎంతో ధైర్యంగా తెలియచేస్తున్నాడు శేషప్ప కవి. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్.